అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం ఒక అలనాటి ఆపాత మధురమైన పాత తెలుగు సినిమా పాట నేర్చుకోబోతున్నాం. మన ఛానల్లో ఇప్పటికే ఎన్నో పాత సినిమా పాటలు నేర్చుకున్నాం. పులకించని మది పులకించు, పగలే వెన్నెల, వినిపించని రాగాలి, చందన చర్చిత నీల కళేబర, ఇలా ఎన్నెన్నో మంచి మంచి పాటలను నేర్చుకున్నాం. ఈరోజు మనం అలాంటి ఒక మధురమైనటువంటి మనందరికీ చాలా ఇష్టమైనటువంటి బాగా తెలిసిన పాటను నేర్చుకోబోతున్నాం. అదే నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధ నిలువలేనన్నది. 1964 సంవత్సరంలో విడుదలైనటువంటి చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ సినిమాలోని అద్భుతమైనటువంటి పాట ఈ పాటను రచించిన వారు ఆచార్య ఆత్రేయ గారు, స్వరపరిచిన వారు ఎస్ రాజేశ్వరరావు గారు, పాడింది సుశీల గారు. డాక్టర్ చక్రవర్తి సినిమా అలాగే ఈ నీవు లేక వీణ అన్న పాటను వినగానే మహానటి సావిత్రి గారు, ఆవిడ నటన మనకు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, సావిత్రి గారు, ఇలా గొప్ప గొప్ప నటీనటులు. పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. మాటలు, కథ అంతా కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఈ పాట ఎప్పటికీ చరిత్రలో మన మనస్సుల్లో మిగిలిపోయేటటువంటి చెరగని ముద్రను వేసినటువంటి అద్భుతమైన పాట, మధురమైన పాట ఈ నీవు లేక వీణ అనే పాట. ఈ పాట శంకరాభరణం రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం వేసుకోవచ్చు. ఇక సినిమాలో ఈ పాట ఎఫ్ అంటే 4 శృతిలో ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకునే వాళ్ళందరికీ వీలుగా ఉండేట్లు డి షార్ప్ అంటే 2.5 శృతిలో ఈ పాట నేర్చుకుందాం. పాటను నేర్చుకున్న తర్వాత మీ గొంతును బట్టి శృతిని పెంచుకొని తగ్గించుకొని పాడుకోండి. ఈ పాటలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. ఈ పాటలోని సాహిత్యం అంటే లిరిక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అలాగే దీని ట్యూనింగ్ కూడా చాలా సులభంగా అందరూ పాడుకునేట్లు చాలా సింపుల్ ట్యూనింగ్ ఉంటుంది. అంటే ఎక్కువ హై పిచ్, లో పిచ్, సంగతులు, వేరియేషన్స్ ఇవన్నీ లేకుండా చాలా సులభంగా సాఫీగా ఉంటుంది ఈ పాట. అలాగే ఈ పాటలో మొదటి చరణం, 3వ చరణం సేమ్ ఒకటే ట్యూన్లో ఉంటాయి. 2వ చరణంలో ట్యూన్ కొద్దిగా మారుతుంది. పల్లవి ఆరంభించడానికంటే ముందు ఒక చిన్న ఆలాపన ఉంటుంది. ముందుగా దాన్ని నేను పాడుతాను, తర్వాత దాన్ని విడదీస్తూ నేర్చుకుందాం. ఇప్పుడు దీన్ని స్వరంతో నేర్చుకుందాం. పాదసారి పాదసారి గరి సగగా సగగా పాదసారి గరి సగగా పాదసారి గరి సగగా
ఆలాపన. ఇంత చిన్న ఆలాపనకు కూడా స్వరం నేర్చుకోవాలా, నోటేషన్తో నేర్చుకోవాలా అంటే ఇలా ముందు చిన్న చిన్న వాటికి స్వరం చెప్పడం, దానికి నోటేషన్ అంటే ఏంటి, మనం పాడుతున్న ఆలాపనకి వెనకాల ఉన్న స్వరస్థానాలు ఏమిటి, ఆ స్వరం ఏమిటో తెలుసుకోవడమే నోటేషన్. అలా నోటేషన్ చిన్న చిన్న వాటికి, ఇలాంటి వాటికి మనం స్టార్ట్ చేస్తే చెప్పడం అనేది, తర్వాత పెద్ద పెద్దవి కూడా చెప్పడం అలవాటు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా నోటేషన్తో నేర్చుకోవడం వల్ల ట్యూనింగ్ అనేది మనకి తొందరగా అర్థమవుతుంది. నార్మల్గా అయితే ఒక 10 సార్లు వింటే కానీ ఆ ట్యూనింగ్ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మైండ్కి మనకి సరిగ్గా ఎక్కవు. అదే ఈ నోటేషన్తో కనుక నేర్చుకుంటే ఆ ఫార్మేట్, ఆ స్ట్రక్చర్, ఎక్కడ పైకి పాడుతున్నాం, క్రిందకి పాడుతున్నాం, ఇదంతా కూడా మనకి 10 సార్లు మామూలుగా వింటే ఎలా అర్థమవుతుందో ఒక 2-3 సార్లు వినగానే కూడా మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుందన్నమాట. అందుకనే ఇలా చిన్న చిన్న వాటికి కూడా నోటేషన్తో నేర్చుకోవడం ప్రారంభించండి. నోటేషన్ రాయడం వస్తుంది, సులభంగా నేర్చుకోవడం కూడా అవుతుంది. ఇప్పుడు ఈ ఆలాపన్ని ఇంకొకసారి పాడుకుందాం. నీవు లేక వీణా, నీవు లేక వీణా, పలుకలేనన్నది, పలుకలేనన్నది, నీవు రాక రాధా, నీవు రాక రాధా, నిలువలేనన్నది, నిలువలేనన్నది, ఆ నీవు లేక వీణా, నీవు లేక వీణా. ఇది పల్లవి. ఎంత సింపుల్గా ఉంది కదా, అంటే ఎక్కువ సంగతులు, ఎక్కువ రిపిటేషన్స్, పైకి కిందకి వేరియేషన్స్ ఇవేం లేకుండా చాలా సింపుల్గా అన్నీ ఒక్కొక్కసారే వస్తాయి. నీవు లేక వీణా, నీవు లేక వీణా, ఆ వీణ దగ్గర చూసారా, వీణా, వీణా, ఆ వీకి నాకి మధ్యలో అన్ని అప్ అండ్ డౌన్స్. వీణా, వీణా, నీవు లేక వీణా, నీవు లేక వీణా, పలుకలేనన్నది, పలుకలేనన్నది. ఇక్కడ పలుకలేనన్నదిలో లే పక్కన ఒక ఏ పలుకుతున్నాం కదా, దాన్ని అలా పైదాకా కొంచెం సస్టైన్ చేస్తూ పాడితే బాగుంటుంది. పలుకలే పలుకలే నన్నది, నన్నది, పలుకలేనన్నది, పలుకలేనన్నది, నీవు రాక రాధా, నీవు రాక రాధా. ఆ రాధ అన్న పదం చూడండి, ఆ రాగం ఎంత బాగుందో. నీవు రాక, నీవు రాక రాధా, రాధా, నీవు రాక నీవు రాక రాధా, రాధా, నీవు రాక రాధా, నీవు రాక రాధా, నిలువలేనన్నది, నిలువలేనన్నది, నిలువలే నిలువలే నన్నది, నన్నది, నీవు లేక వీణా, నీవు లేక వీణా, పలుకలేనన్నది, పలుకలేనన్నది, నీవు రా
సరిగసా సరిగసా ఆ పా గమ పగా సరిగసా పా గమ పగా సరిగసా ఆ నీవు లేక వీణా నీవు లేక వీణా. ఇప్పుడు ఈ పల్లవిని ముందు ఆలాపన నుంచి ఒకసారి కలిపి పాడుకుందాం. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. ఆ నీవు లేక వీణా. మొదటి చరణం. జాజి పూలు నీకై జాజి పూలు నీకై రోజు రోజు పూచే రోజు రోజు పూచే చూచి చూచి పాపం చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే సొమ్మసిల్లిపోయే. జాజి పూలు నీకై. జాజి పూలు నీకై. ఇక్కడ నీకై సంగతి చూసారా, ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఇలాంటి సంగతులు పాడేటప్పుడు మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకునేది ఏంటంటే, ఇప్పుడు సుశీల గారు జాజి పూలు నీకై అన్నప్పుడు నీకై దగ్గర ఆవిడ పాడిన గమకాన్ని యాజ్ ఇట్ ఈజీగా పాడడం అనేది అందరి వల్ల కాదు. ఎందుకంటే ఆ గమకం పాడడం అనేది ఆ పాడే గాయనీమణుల గొంతును బట్టి, వాళ్ళ గొంతులో పలికే గమకాలను బట్టి. అంటే కొంతమంది సింగర్స్ గొంతులో కొన్ని రకాల గమకాలు బాగా పలుకుతాయి, ఇంకొంతమంది గొంతులో వేరే రకం గమకాలు బాగా పలుకుతాయి. కాబట్టి సుశీల గారు వారి గాత్ర ధర్మాన్ని బట్టి, వారి భావాన్ని బట్టి అక్కడ ఆ సంగతిని పాడారు. మనం దాన్ని మార్చకుండా ఇంచుమించుగా దానికి దగ్గరగా ఉండేటట్లు ఆ సంగతిని పాడడానికి ప్రయత్నిద్దాం. అంటే ఆవిడ పాడినట్టు పాడడం యాజ్ ఇట్ ఈజ్ అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. జాజి పూలు నీకై జాజి పూలు నీకై రోజు రోజు పూచే రోజు రోజు పూచే చూచి చూచి పాపం చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే సొమ్మసిల్లిపోయే. జాజి పూలు జాజి పూలు నీకై నీకై రోజు రోజు. రోజు రోజు ఆ రోజు రోజులో రెండో రోజులో రోని అలా నొక్కి పాడితే కరెక్ట్గా వస్తుంది. రోజు 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 పూచే పూచే చూచి చూచి. చూచి చూచి ఇక్కడ కూడా చూచి, చూచిలో రెండో చూని నొక్కి చూచి 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 పాపం పాపం సొమ్మసిల్లి సొమ్మసిల్లి పోయే. పోయే. జాజి పూలు నీకై జాజి పూలు నీకై రోజు రోజు పూచే రోజు రోజు పూచే చూచి చూచి పాపం చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే. సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై చందమామ నీకై తొంగి తొంగి చూచి తొంగి తొంగి చూచి చందమామ నీకై చందమామ నీకై తొంగి తొంగి చూచి. తొంగి తొంగి చూచి. ఈ లైన్ చందమామ నీకై తొంగి తొంగి చూచి అన్న లైన్లో ఫస్ట్ లైన్ ఒకలాగా పాడాలి,
రెండో లైన్లో డిఫరెంట్గా పాడాలి. ఫస్ట్ సారి ఎలా? చందమామ నీకై, చందమామ నీకై, చందమామ చందమామ నీకై, నీకై, తొంగి తొంగి, తొంగి తొంగి, తొంగి తొంగిలో రెండో తొంగిలో తొమ్మిది అలా క్రింది నుంచి తొంగి తొంగి, తొంగి తొంగి, చూచి చూచి, చూ చూచి, చందమామ నీకై, చందమామ నీకై, తొంగి తొంగి చూచి, తొంగి తొంగి చూచి. మొదటిసారి ఈ విధంగా, రెండోసారి చందమామ చందమామ నీకై, నీకై, అంటే ఆ నీకైని కొంచెం పైకి పాడుతున్నాం. చందమామ నీకై, చందమామ నీకై, తొంగి తొంగి, తొంగి తొంగి, చూచి. చూచి. ఈ రెండోసారి పాడినప్పుడు చూచిలో చూని కూడా ఎక్కువ దీర్ఘం. చూచి. చూచి. ఈ రెండు సంగతులు ఇంకొకసారి పాడదాం. చందమామ నీకై, చందమామ నీకై, తొంగి తొంగి చూచి, తొంగి తొంగి చూచి. చందమామ నీకై, చందమామ నీకై, తొంగి తొంగి చూచి, తొంగి తొంగి చూచి. సరసను సరసను లేవని, లేవని, అలుకలు అలుకలు బోయే, 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 బోయే. గరిస గరిస సా, గరిస గరిస స, బోయే, బోయే. సరసను లేవని, సరసను లేవని, అలుకలు బోయే, అలుకలు బోయే. సరసను లేవని, అలుకలు బోయే, సరసను లేవని, అలుకలు బోయే. నీవు లేక వీణా, నీవు లేక వీణా, జాజిపూలు నీకై రోజు రోజు పూచే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే. ఈ లైన్స్ 2 సార్లు పాడాలి. చందమామ నీకై తొంగి తొంగి చూచి, అది 2 సార్లు. సరసను లేవని అలుకలు బోయే, ఇది ఒకసారి పాడాక ఓన్లీ నీవు లేక వీణ అన్న వర్డ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా ఒకసారి రిపిటేషన్స్తో కలిపి పాడుకుందాం. జాజిపూలు నీకై రోజు రోజు పూచే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూచి, చందమామ నీకై తొంగి తొంగి చూచి. సరసను లేవని, అలుకలు బోయే, నీవు లేక వీణా. మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొద్దిగా స్లోగా పాడుతున్నాం టెంపో. మీకు బాగా పాడడం వచ్చాక కొంచెం ఫాస్ట్ పాడినా కూడా బాగానే ఉంటుంది. ఇక రెండవ చరణం మొదటి చరణంలాగా కాకుండా స్టార్ట్ చేసేటప్పుడు కొద్దిగా ట్యూనింగ్ డిఫరెంట్గా స్టార్ట్ అవుతుంది. మూడో లైన్ నుంచి సేమ్ ఫస్ట్ చరణంలో 2 సంగతులు పాడాం కదా చందమామ నీకై దగ్గర, సేమ్ అలాగే ఈ చరణంలో కూడా మూడో లైన్ నుంచి అదే విధంగా వస్తుంది. కలలనైన నిన్ను, కలలనైన నిన్ను, కనుల చూతమన్నా, కనుల చూతమన్నా, నిదురరాని నాకు, నిదురరాని
ఎస్ రాజేశ్వరరావు గారి పాటల్లో పాట మొత్తంలో ఒక లైన్ ఎక్కడో చోట ఒక ట్యూనింగ్ ఒక స్పెషల్గా కనిపిస్తుందనమాట. అంటే పాట అంతా అలా సాగుతూ ఉంటే ఆ లైన్ ఆ ట్యూనింగ్ వినగానే మనకు తెలియని ఒక అనుభూతి, ఇక్కడ భలే ఉందే అనిపిస్తుంది. అదే ఎస్ రాజేశ్వరరావు గారి మార్క్ సంగతి అని చెప్పవచ్చు. ప్రతి పాటలో కూడా మనం దీన్ని గమనించవచ్చు. ఈ పాట మొత్తంలో కూడా పాట అంతా ఒక ఎత్తైతే ఈ నిదుర రాని నాకు కలలు కూడా రావే అన్న చోట ఆ ట్యూనింగ్ చూశారు, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కలలనైన నిన్ను కలలనైన నిన్ను కనుల చూతమన్నా కనుల చూతమన్నా నిదుర రాని నాకు నిదుర రాని నాకు కలలు కూడా రావే కలలు కూడా రావే కలలనైన నిన్ను కలలనైన నిన్ను కనుల చూతమన్నా కనుల చూతమన్నా నిదుర రాని నాకు నిదుర రాని నాకు కలలు కూడా రావే కలలు కూడా రావే కదలలేని కాలం కదలలేని కాలం విరహ గీతి రీతి విరహ గీతి రీతి కదలలేని కాలం కదలలేని కాలం విరహ గీతి రీతి. విరహ గీతి రీతి మనం మొదటి చరణంలో చందమామ నీకై తొంగి తొంగి చూచి పాడాం కదా, ఆ సంగతులు ఇక్కడ కూడా. కదలలేని కాలం కదలలేని కాలం విరహ గీతి రీతి విరహ గీతి రీతి కదలలేని కాలం కదలలేని కాలం విరహ గీతి రీతి విరహ గీతి రీతి పరువము పరువము వృధగా వృధగా బరువుగా సాగే బరువుగా సాగే పరువము వృధగా పరువము వృధగా బరువుగా సాగే. బరువుగా సాగే ఇలాంటి సినిమా పాటలు అంటే భావగీతాలు లాంటి సినిమా పాటలు. భావగీతం అంటే ఏంటి అంటే ఆ భావం, ఆ పాటలో ఉన్న సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ భావగీతాల్లో. ఇటువంటి పాటలు పాడుతున్నప్పుడు మీరు ఎక్కువగా గమనించాల్సింది సౌండ్. అంటే ఏ పదానికి ఎంత ఎక్కువ సౌండ్ ఇవ్వాలి, ఏ పదానికి తక్కువ సౌండ్ ఇవ్వాలి, ఎక్కడ సౌండ్ని పెంచాలి, ఎక్కడ సౌండ్ని తగ్గించాలి. అంటే ఇప్పుడు మనం ఈ లైన్నే తీసుకున్నాం, కదలలేని కాలం విరహ గీతి రీతి కదలలేని కాలం విరహ గీతి రీతి పరువము వృధగా బరువుగా సాగే. ఇక్కడ గమనించారా, ఆ కదలలేని కాలం విరహగీతి రీతి పాడినంతసేపు ఒక లెవెల్లో పాడాను. ఆ పరువము వృధగా బరువుగా సాగాను వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా బరువుగా వృధగా పరువము సాగింది అంటూ అక్కడ చెప్తున్నారు. కాబట్టి అక్కడ మనం దాన్ని గట్టిగా పరువము వృధగా బరువుగా సాగే అని పాడామనుకోండి, ఆ పాటలో ఎలాంటి లైఫ్ జీవం ఉండదు. అదే దాన్ని పరువము వృధగా బరువుగా సాగే, ఆ బరువుగా అన్న చోట మనం కూడా బరువుగా పాడాలి. బరువుగా అంటే నొక్కి అలా పాడాం. ఇలాంటి చిన్న చిన్న వాటిని న్యూయాన్సెస్ అంటారు. అంటే ఆ వాయిస్ కల్చర్ మనం ఎక్కడ పెంచాలి తగ్గించాలి అలా పాడినప్పుడే పాటకు అందం వస్తుంది. ఇదే పాటని అందరూ పాడుతూ ఉంటారు.
కొంతమంది పాడినప్పుడు వినడానికి చాలా బాగుంటుంది, కొంతమంది పాడితే పర్వాలేదు అనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మనం పాడే విధానం, మనం సౌండ్ని ఎలా ఇస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని గమనిస్తూ పాడితే ఇలాంటి పాటలు పాడుకోవడానికి వినడానికి కూడా చాలా అందంగా మధురంగా ఉంటాయి. పరువము వృధగా పరువము వృధగా బరువుగా సాగే బరువుగా సాగే నీవు లేక వీణా నీవు లేక వీణా. ఈ రెండవ చరణానికి కూడా కలిపి పాడదాం. కలలనైన నిన్ను కనుల చూతమన్నా నిదురరాని నాకు కలలు కూడా రావే. కదలలేని కాలం విరహగీతి రీతి, కదలలేని కాలం విరహగీతి రీతి. పరువము వృధగా బరువుగా సాగే నీవు లేక వీణా. చివరి చరణం. మొదటి చరణం ఎలా పాడామో చివరి చరణం సేమ్ ట్యూనింగ్. తలుపులన్నీ నీకై తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను తెరచి ఉంచినాను. తలపులెన్ను మదిలో తలపులెన్ను మదిలో దాచి వేచినాను దాచి వేచినాను. తలుపులన్నీ తలుపులన్నీ నీకై నీకై తెరచి ఉంచినాను తెరచి ఉంచినాను. తలపులెన్నో తలపులెన్నో మదిలో మదిలో దాచి వేచినాను దాచి వేచినాను. తలపులెన్ను మదిలో తలపులెన్నో మదిలో దాచి వేచినాను దాచి వేచినాను. తాపమింక నేను తాపమింక నేను ఓపలేను స్వామి ఓపలేను స్వామి. తాపమింక నేను తాపమింక నేను ఓపలేను స్వామి. ఓపలేను స్వామి. ఈ రెండు సంగతులు కూడా మొదటి చరణంలో చందమామ నీకై తొంగి తొంగి చూచి దగ్గర పాడాం కదా, ఆ విధంగా పాడాలి. తాపమింక నేను తాపమింక నేను ఓపలేను ఓపలేను స్వామి. స్వామి. తాపమింక తాపమింక నేను నేను ఓపలేను ఓపలేను స్వామి. స్వామి. తాపమింక నేను తాపమింక నేను ఓపలేను స్వామి. ఓపలేను స్వామి. తాపమింక నేను తాపమింక నేను ఓపలేను స్వామి. ఓపలేను స్వామి. తరుణిని తరుణిని కరుణను కరుణను ఏలగరావా ఏలగరావా.
పల్లవిలో పాడినప్పుడు నీవు లేక వీణ పలుకలేనన్నది అని పాడాం కదా. ఇక్కడ ఎండింగ్లో పాడినప్పుడు ఈ చిన్న సంగతి ఉంటుంది. నీవు లేక వీణ నీవు లేక వీణ పలుకలేనన్నది పలుకలేనన్నది నీవు రాక రాధా నీవు రాక రాధా నిలువలేనన్నది నిలువలేనన్నది ఆ ఆ నీవు లేక వీణ. ఇలా ఎండ్ చేసేటప్పుడు నీవు లేక వీణ అంటూ ఈ ఆలాపనతో ఎండ్ చేయాలి. నీవు లేక నీవు లేక వీణ 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 నా మగరి సగా గా మగరి సగా నా నా నీవు లేక నీవు లేక వీణ వీణ నీవు లేక వీణ నీవు లేక వీణ ఇలా ఈ రాగంతో ఎండ్ చేయాలి. ఇప్పుడు ఈ చివరి చరణం నుంచి ఎండింగ్ దాకా ఒకసారి కలిపి పాడుకుందాం. తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను, తలపులెన్ను మదిలో దాచి వేచినాను, తాపమింక నేను ఓపలేను స్వామి, తాపమింక నేను ఓపలేను స్వామి, తరుణిని కరుణను ఏలగరావా, నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, నీవు లేక వీణ. ఈరోజు మనం చాలా అందమైన మధురమైనటువంటి పాత సినిమా పాటను నేర్చుకున్నాం. ఇలాంటి పాటలు మీరు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆ పాటల్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి వీడియోస్ మేము మరిన్ని చేయాలి అంటే మీరు మాత్రమే మన ఛానల్ని చూడటం కాకుండా మన వీడియోస్ని, ఛానల్ని, పాటలు, సంగీతం అంటే ఇష్టం ప్రతి ఒక్కరికి కూడా మన 2 ఛానల్, సంగీత సాధనాంజలి ఛానల్ అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాత వీడియోలో మొత్తం ఈ పాటను కలిపి పాడుకుంటూ తిరిగి కలుసుకుందాం.